Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. గన్స్ అండ్ థైస్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా నన్ను ఇబ్బంది పెట్టారు. ఏంటి దీని టైటిల్ ఇది టైటిల్ పెడితేనే నేను వస్తాను ఇంటర్వ్యూకి చేస్తాను అని. ఫస్ట్ చేద్దాం అనుకుందే మనం, మళ్ళీ మీరు ఈ టైటిల్ పెడితేనే చేస్తాను. ఏంటది ఆ టైటిల్? తుపాకులు తొడలు మధ్య ఆర్జీవి. తుపాకుల తొడల మధ్య ఆర్జీవి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనకి ఎంతసేపు మన భాషలో ఉంటే దానికి ఎక్కువ అబ్సీనిటీ అనిపిస్తుంది. ఇంగ్లీష్లో గన్స్ అండ్ థైజ్ అంటే ఏంటి, ఒక వర్డ్కి అర్థం, ఆ వర్డ్ ఏ సబ్జెక్ట్ గురించి డిస్క్రిప్షన్ చేస్తుందో దాని అర్థం. సో ఇంగ్లీష్లో అనే ఒక మాటని మనకి తెలుగులో అనటం నామోషి. ఎందుకంటే మనమే మన భాషను కించపరిచేలా చూసుకుంటాం. అది హిపోక్రసీ. అది నాకు అందుకని గన్స్ అండ్ థైస్ అంటే ఏదో ఒక అందమైన ఇంగ్లీష్లో రొమాంటిక్గా అనిపిస్తుంది. తుపాకులు తొడలు అంటే వినటానికి చాలా ఘోరంగా ఉంటుంది కొంతమందికి. కానీ అది ఫోర్స్ చేసి దాన్ని బయటికి తీసుకురావడం నా ఉద్దేశం. అందుకని మీతో అన్నాను తుపాకులు తొడలు అని చెప్పాను. తుపాకులు తొడలు గురించి రామ్ గోపాల్ అని ఏం మాట్లాడాను. అప్పుడు ఒక ఇంగ్లీష్లో ఉన్న ఒక వర్డ్ని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు తెలుగు ఇంటర్వ్యూలో అదే అర్థం ఉండాలనేది నా ఉద్దేశం. ఓకే. సో మన థంబ్నెయిల్ తుపాకులు తొడలు. తుపాకులు తొడల మధ్యలో ఆర్జీవి అంటే గన్ని కొన్న ఒక పవర్ ఎలిమెంట్స్ ఉంటాయి. యూనో ఆ పవర్ ఎలిమెంట్స్ అనేది ఒక ఆస్పెక్ట్, ఒక ప్లూరల్ ఆస్పెక్ట్ ఉంది. గన్ అనేది ఒక సాధనం, అది క్రియేట్ చేసేది వేరే వేరే ఇవి ఉంటాయి. అందుకని ఆ ప్లూరల్ ఎలిమెంట్ అనేది నాకు లైక్ దట్. సో వీటి మధ్యలో ఆర్జీవి ఫిలాసఫీ ఉంది అక్కడ. ఓకే. అంటే ఒక ఏమంటారు దాన్ని, ఇట్ ఈస్ ఏ ఎగ్జాక్ట్ వర్డ్ మర్చిపోయినాను. ఒక ఎనాలజీ అది. తుపాకుల మధ్య కాదు, తొడల మధ్యలో కాదు ఆర్జీవి, తుపాకుల తొడల మధ్యలో. తుపాకుల తొడలు ఎందుకంటే దట్ ఈస్ ద పాయింట్. సో జనాలకి రాంగ్గా రీచ్ అవుద్ది కదా టైటిల్ పెట్టగానే. రాంగ్గా రీచ్ అయ్యే డమ్ బోల్డ్ నా ఇంటర్వ్యూ చూడకూడదు. ఓకే. ఓకే. నేను ఇంతమంది వచ్చినాక అన్నారు థైస్ అనే పదాన్ని నేను మొత్తం ప్రపంచం అంతా అనుకునేటట్టుగా చేశాను మొత్తానికి. దాంట్లో ఒక వికటాటాసం చేసినట్టుగా. ఎందుకంటే కొన్ని వర్డ్స్ మనం బయట ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఉన్నప్పుడు అనుకుంటాం. ఎప్పుడైతే ఒక ప్లాట్ఫామ్ మీద బహిరంగంగా అనేసాడో అది ఇంకా దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది నార్మల్ వర్డ్, పార్ట్ ఆఫ్ ది కల్చర్. అందుకని ఇవాళ నేను బాంబేలో ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను గన్స్ అండ్ థైస్ గురించి. ప్రతి ఈవెన్ ఫీमेल యాంకర్స్ వాళ్ళు కూడా గన్స్ అండ్ థైస్ का नाम का వెబ్ సిరీస్ बनाया राम गोपाल वर्मा ने गन्स एंड थाइस का पीछे क्या ఇప్పుడు సో థైస్ అనేది ఒక నార్మల్ వర్డ్ అయిపోయింది టీవీలో మాట్లాడటానికి. టీవీలో కానీ ఎనీ ప్లాట్ఫామ్లో మాట్లాడటానికి, మొత్తం డిస్కషన్స్లో. యూనో ఎందుకంటే మనిషికి ప్రతిసారి ఒక కాంటెక్స్ట్ కావాలి. తను ఉన్న పడాన దాన్ని అతను గౌరవించాడు కాబట్టి దానికి ఒక కాంటెక్స్ట్ ఇస్తే అది పార్ట్ ఆఫ్ ది కల్చర్ అయిపోతుంది. అదే. సో థైస్కి నేను ఆ స్టేటస్ ఇచ్చాను కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను. ఓకే. అండ్ గన్స్ గురించి దీని టైటిల్ గురించి వస్తే, దీనికి ముందుగా మీరు అనుకున్న టైటిల్ ముంబై జబ్ బాంబే థా అంతేనా? అదేనా? ఇట్స్ లైక్ వర్కింగ్ టైటిల్. ఇప్పుడు ఎనీకి మీరు చేసినప్పుడు ఒక ఎన్నో టైటిల్స్ అనుకుంటాం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టైంలో. సో అంతేనా, లేకపోతే యూనివర్సల్గా ఉండాలని ఇది మార్చారు? ఏం లేదు. ఓకే. ఎందుకంటే ముంబై జబ్ బాంబే థా నేను ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, నేను ఎప్పుడు చెప్పను కూడా లేదు, ట్విట్టర్ ద్వారా కానీ దేని ద్వారా కానీ. ఏదో కొంతమంది ఆఫీస్లో తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు దాని గురించి మాట్లాడారు కానీ దట్ వాజ్ నెవర్ నో అఫీషియల్ టైటిల్. అండ్ దీంట్లో మీరు చోటా షకీల్, దావూద్ ఇబ్రాహిం పేర్లు ఓపెన్గా వాడారు. ఏంటి దాంట్లో మీ ధైర్యం ఏంటి? వాళ్ళ స్టోరీ వాళ్ళది కాబట్టి నేను ఎప్పుడు చేసినా, కంపెనీ అవ్వచ్చు, రక్త చరిత్ర అవ్వచ్చు, నేను ఎప్పుడు ఓపెన్గానే వాడాను. నేను ఎవరి స్టోరీ, దేని బ్యాక్డ్రాప్లో, దేని ఇన్స్పిరేషను, దేని బేస్ మీద తీస్తున్నాను అనేది నేను ఎప్పుడు ఐ నెవర్ హిట్ దట్ పార్ట్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. సో
So please do subscribe to Loloke, please. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.